మొత్తం ఇస్సాకు దగ్గర ఉన్న దీవెనలన్నీ కూడా తన మనసులో ఉన్న ఏమైతే ఏశావుని దీవిద్దాం అనుకున్నాడో ఈ దీవించేస్తాడు. రెండో కుమారుడిని దీవించేస్తాడు. ఇప్పుడు మొదటి కుమారుడు వేటాడి కష్టపడి వేటాడి తెచ్చి తను శ్రమ వచ్చి తన చెమట కార్చి తను ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొని తను అడవికి వెళ్ళి ఆ జంతువుల మధ్య అడవి మృగాల మధ్య కష్టపడి వేటాడి మాంసం వండి తీసుకుని ఎవరి దగ్గరికి వచ్చాడు? ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. ఈ మాట అయ్యానే వచ్చి అంటాడు, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినమని తన తండ్రితో అనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరని అతను అడిగినప్పుడు అతడు నేను కుమారుడగు ఏశావును అని నీ జ్యేష్ఠ కుమారుడు అనగా ఇస్సాకు మికటముగా గడగడ వణుకుచు, అయితే వేటాడి భోజనము నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాక మునుపు నేను వాటన్నిటిని తిని అతనిని నిజముగా దీవించిని అతను దీవింపబడిన వాడాయను. ఏశావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి నన్నును దీవించమని తన తండ్రితో చెప్పాను. అతడు నీ సహోదరుడు కపటోపాయములతో వచ్చి నీకు రావాల్సిన దీవెనను తీసుకుపోయాను అనగానే ఏశావు యాకోబు అని అతని పేరు అతనికి సరిగ్గానే చెల్లినది. అతడు నన్ను 2 మార్లు మోసం చేసి నా జ్యేష్ఠత్వం తీసుకున్నాను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకొచ్చానని చెప్పి నా కొరకు మరి ఏ దీవెన మిగిల్చి, సరే అదంతా తర్వాత చదువుతాం, ఇంకా చదువుదాం. ఇది ఎక్కడ దాకా ఎక్స్ప్లెయిన్ చేసేసి మళ్ళీ చూద్దాం. అయితే తీసుకొచ్చి ఇదిగా అయ్యా నీ జ్యేష్ఠ కుమారుడిని వచ్చాను. రెండో కుమారుడు వెళ్ళిపోయాడు, పెద్ద కుమారుడు వచ్చాడు. ఇదిగా అయ్యా నీ జ్యేష్ఠ కుమారుడిని వచ్చాను, నువ్వు అడిగిన మాంసం తెచ్చాను, ఇది తిని నన్ను దీవించమని అడగగా ఇస్సాకు అర్థం కాదు. ఇస్సాకు అదేంటి కొంచెం భయపడతా, మరి ఇందాక వచ్చింది ఎవరు? ఇందాక నేను నిజంగా దీవించానే, నీకు రావాల్సిన దీవెనలు నేను అన్నీ కూడా అతను దీవించేశానే అనగానే ఇస్సాకు ఏమడుగుతాడంటే, నా కొరకు ఏ దీవెనను మిగల్చలేదా అంటే, నీ సహోదరుడు నన్ను మోసం చేసి దీవెనలన్నీ తీసుకుపోయేవాడు, దీవించబడిన వాడు ఆయను. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు అనుకుందాం. మొదటి వాడి కోసం మీరు ఏదో దాచారు, రెండో వాడు వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోగానే మొదటి వాడు మీ దగ్గరికి వచ్చి రెండో వాడికి తీసుకెళ్ళిపోయాడు కాబట్టి నాకు కూడా ఏదో ఒకటి ఇవ్వు అని అంటారా? నా కొరకు దాచి ఉంచిన దాన్ని రెండో వాడికి ఎందుకు ఇచ్చావంటారా? మీకోసం కొన్నారండి, పెద్దోళ్ళ కోసం కొన్నారు. రెండో వాడు తీసుకెళ్ళిపోయాడు మోసంగా. ఇప్పుడు ఆయన వచ్చి తీసుకుపోయాడులే, నాకు కూడా ఇంకోటి కొనివ్వు అని అంటారా పెద్దోళ్ళు? నువ్వు నా కోసం తెచ్చిన దాన్ని, నా కోసం కొన్న దాన్ని, నా కోసం ఉంచిన దాన్ని రెండోడికి ఎందుకు ఇచ్చావని గొడవ పడతారా? గొడవ పడతారు. ఇస్సాకు యాకోబుకి దీవెనలన్నీ ఇచ్చేసి దీవింపబడిన వాడని చెప్పి ఏశావుకు చెప్తే ఏశావు ఏం చేయాలి తెలుసా? తను నిజంగా ఏశావు కోపిస్తే నిజంగా అక్కడ చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇవి ఎక్కడ తండ్రివయ్యా, ఆ మాత్రం తెలీదా? నా స్వరం ఎలా ఉంటుందో, చిన్నోడి స్వరం ఎలా ఉంటుందో నీకు తెలీదా? నా పర్సనాలిటీ ఏంటో, లేకపోతే నా చేతికున్న రోమాలు నిజం ఎలాంటియో, వాడు కప్పుకొచ్చిన బొచ్చు ఎలాంటిదో నీకు తెలీదా? అంత తెలియకుండా ఉన్నావా? ఎవడు పడితే ఆడు వస్తే ఆడిని దీవించేస్తావా? నా కోసం కదా నువ్వు దీవెనలు చేస్తుంది, నీ కోసం కదా నేను అడవికి వెళ్ళింది, నీ కోసం కదా నేను కష్టపడి వేటాడి తెచ్చింది, నీ కోసం కదా నేను ఈ వంట వండి తీసుకొచ్చింది. మొత్తం ఏం చేస్తాం? ఇప్పుడున్న వాళ్ళం అయితే ఆ ప్లేస్లో నేనున్న అదే చేసేవాడిని. మొత్తం తీసేళ్ళు ఇసిరేస్తారు. అంతేగాని తినయ్యా, నన్ను కూడా ఏదో ఒకటి దీవించయ్యా అని అడుగుతావా? అడగము. ఏశావు యాకోబు మీద, ఇస్సాకు మీద కోపడలా. ఏశావు ఇస్సాకు మీద తిరగబడలా. ఏశావు ఇస్సాకుని ఏ మాట అనలా. మీరు తర్వాత అదంతా చదువుకోండి, నేను చదివిస్తాను. ఇప్పుడు అంతా చదువుకోండి. అన్నిటిల్లో కోపం యాకోబు మీద వచ్చింది, కానీ యాకోబు తప్పు చేశాడని యాకోబు మీద కానీ యాకోబుకి పేరు సరిపోయింది అనుకున్నాడు, కానీ తండ్రి అయిన ఇస్సాకుని ఒక్క మాట ఎదురు మాట్లాడలా. తండ్రి కొడుకుల బంధం నిజంగా చెప్పాలంటే అలాంటి తండ్రి కొడుకులు ఉండరు ఈ కాలంలో.
ఒక్క మాట మాట్లాడలా. అయ్యా గట్టిగా బిగ్గరగా కేక వేసి ఏడ్చి ఏమని అడిగాడో తెలుసా? దుఃఖక్రాంతుడై పెద్ద కేసి, నా తండ్రి నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పాను. ఎవరిని అడిగిచ్చావు? ఆ మాత్రం తెలీదా? అయినా నేను వేటకెళ్ళినోడిని, నాకు టైం రావడానికి టైం పట్టిద్దని నీకు తెలుసు కదా. వాడు వెంటనే వచ్చేసాడు. అప్పుడు కూడా నీకు డౌట్ రాలేదా? వాడు వాయిస్ సరిగ్గా విన్నావా అసలు? వాడు నా మాట నీకు అప్పుడు నీకు డౌట్ రాలేదా? అయినా అన్ని దీవెనలు ఇచ్చేయకపోతే ఏ 2 గుంచిన దాచుంచొచ్చుగా. మొత్తం ఆయనకి ఇచ్చేయకపోతే నీకు డౌట్ వచ్చినప్పుడు, లేదా నీకు వాయిస్ తేడాగా ఉంది కానీ ఏంటి స్వరమేమో యాకోబుదే కానీ చర్మం అంతా కూడా ఏసావులాగా ఉంది అని కొంచెం డౌట్ వచ్చినప్పుడు కొంచెం దాయొచ్చుగా, నిజంగా యాకోబో కాదు డౌట్గా ఉందని. తండ్రి మీద నెపము వేయలేదు ఏసావు, మంచి కుమారుడు. ఈరోజు దైవజనుడు ఏదన్నా చెప్తే నీకు ఇవ్వాల్సిన క్రెడిట్ ఇంకోళ్ళకి ఇస్తే, ఒకవేళ నీ దగ్గరికి రాకుండా ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తే, నీ దగ్గరికి రాలేకపోయే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తే, లేకపోతే ఏదన్నా చెప్పినప్పుడు దైవజనుడు నీకు చెప్పలేక ఇంకోళ్ళకి చెప్తే, లేకపోతే నీతో చెప్పడం కుదరక ఇంకోళ్ళకి చెప్తే, లేదా ఏదో కారణం వల్ల వేరే వాళ్ళతో ఎక్కువ సన్నిహితంగా ఉంటే దైవజనుల మీద నెపం వేస్తాం, తల్లిదండ్రుల మీద నెపం వేస్తాం. వాడికి వాడే ఇష్టం అండి, మేమంటే ఇష్టం లేదంటాం. వాళ్ళు వాళ్ళతోనే మాట్లాడతారండి, మాతో మాట్లాడరంటాం. దైవజనుల మీద ఎన్ని నెపం వేస్తారు. కొంతమందితోనే మాట్లాడతారు, కొంతమంది దగ్గరికి వెళ్తారు, కొంతమందితోనే ఉంటారు, కొంతమంది ఇళ్ళకే వెళ్తారు, మా ఇళ్ళకి రారు. ఏసావుని చూసి బుద్ధి తెచ్చుకోండి. ఏసావు తండ్రిని ఒక్క మాట కూడా అన్నాడా? అనలేదు. ఇప్పుడు దాకా ఏసావు భ్రష్టుడని తెలుసుకున్నారేమో, ఈ రోజు నుంచి తెలుసుకోండి, ఏసావు మంచోడు. ఏసావు తండ్రిని ప్రేమించినవాడు, ఏసావు తండ్రికి లోబడ్డవాడు, ఏసావు తండ్రిని గౌరవించినవాడు, ఏసావు తండ్రికి ఎదురు మాట మాట్లాడినవాడు, ఏసావు తండ్రి చెప్పగానే తండ్రి చిత్తము నెరవేర్చాలన్న ఆశ కలిగినవాడు. ఇంకా అలా చదువుకుంటూ వెళ్ళిపోతే 38వ వచనం, ఏసావు నా తండ్రి నీ వద్ద ఒక్క దీవెనయే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏసావు ఎలిగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు దీవించాడు. తర్వాత ఆ దీవెన గురించి తర్వాత చదువుకుందాం. మోసపోయాడు ఏసావు కాదు ఇస్సాకు, మోసం చేశాడు. యాకోబు బాధను అనుభవిస్తున్నాడు. ఏసావు కోప్పడాల్సిన ఏసావు, తండ్రి మీద కోప్పడాల్సిన ఏసావు, తండ్రి మీద వ్యతిరేకంగా తిరగాల్సిన ఏసావు తండ్రి దగ్గర ఏడుస్తున్నాడు. ఒకవేళ దైవజనుడు నీకు ఇవ్వాల్సి అప్పచెప్పాల్సిన పని వేరే ఎవరికైనా అప్పచెప్పాడు అనుకోండి, తండ్రి దగ్గరికి వెళ్ళి చేయాల్సిన పని ఏంటో తెలుసా? అయ్యా నాకు కూడా ఒక పని ఇవ్వయ్యా, ఏడవాలి, అడగాలి. వాళ్ళకే చెప్తాడులే, మాకెందుకు చెప్తాడులే. ఒకవేళ నీ తండ్రి ఎవరికన్నా బిడ్డలని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనుకో, తండ్రి దగ్గరికి వెళ్ళి అయ్యా నాతో కూడా కొంతసేపు మాట్లాడు. అంతేగాని పక్కడి దగ్గరికి వెళ్ళి మా నాన్నకి వాడే ఇష్టం, మా అమ్మకి ఆడే ఇష్టం, నాతో మాట్లాడరు. ఏసావు అలా అనలా. తండ్రి ఒక్క దీవెన, నన్ను కూడా దీవించేయ. అదే తండ్రి ప్లేస్లో దేవుడు ఉంటే వాడిని దీవిస్తాడులే, వీడిని దీవిస్తాడులే, దేవుడు వాడికి ఇస్తాడులే, వీడికి ఇస్తాడులే అని కుళ్ళుకుని వస్తాం. ఏసావులాగా దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నాకు కూడా ఎవరికి ఉంటుందండి? తండ్రి మీద నిజంగా ప్రేమ ఉంటే, తండ్రి మనసు నిజంగా అర్థం చేసుకుంటే, ఏసావు అర్థం చేసుకుని ఉంటాడు. ఏం అర్థం చేసుకుంటాడు తెలుసా? నా తండ్రికి పాపం కళ్ళు కనబడవు, నా తండ్రి పాపం పెద్దోడైపోయాడు, నా తండ్రి పాపం ముసలోడైపోయాడు, తను చేతికి స్పర్శ కూడా సరిగ్గా తెలిసి ఉండదు, చావుకి దగ్గరలో ఉన్నాడు, తను బ్రతికినంత కాలం బాగానే ఉన్నాడు, ఇప్పుడంటే వృద్ధుడైపోయాడు. వృద్ధాప్యాన్ని మనసులో పెట్టుకుని యాకోబు మోసం చేసి ఉంటాడు. పాపం నా తండ్రి తప్పేం లేదులే అనుకుని ఉంటాడు.
అందుకే తండ్రి మీద ఒక్క మాట కూడా. ఈరోజు మనకి ఏంటంటే ఎవడు దొరుకుతాడో ఆడి మీద తప్పేసేద్దాం, తల్లిదండ్రుల మీద తప్పేసేద్దాం, దైవజనుడి మీద తప్పేసేద్దాం, దేవుడి మీద తప్పేసేద్దాం, దేవుడి మీద నిందేసేద్దాం. దేవుడు నాకు వచ్చేయట్లా, దేవుడు నాకు ఇచ్చేయట్లా, దైవజనులు ఇది ఇవ్వట్లా, దైవజనులు వచ్చేయట్లా, నా తల్లిదండ్రులు ఇచ్చేయట్లా, నా తల్లిదండ్రులు ఇచ్చేయట్లా. తల్లిదండ్రుల పరిస్థితిని అర్థం చేసుకునే బిడ్డలు చాలా తక్కువ మనం. దేవుని హృదయాన్ని అర్థం చేసుకునే అందుకే దేవుడు ఏం చెప్తాడు, దావిన్నా హృదయానుసారుడు. చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇస్సాకు ఏశావుని దీవించిన దీవెన ఏంటో చెప్తాను చూడండి. నీ నివాసము భూసారం లేకయు, పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసునవగుదువు, నీవు తిరుగులాడుచుండగా నీ వెడమ మీదన అతని కాడి విడిచివేయదు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. ఏశావు అతని మీద పగబట్టాను, మరియు ఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపంగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపుదనని. ఎంత కోపం వచ్చిందంటే ఏశావుకి, యాకోబును ఎలాగైనా చంపేద్దాం అనుకున్నాడు. కానీ ఎప్పుడు చంపుదాం అనుకున్నాడో తెలుసా? మళ్ళీ ఒకవేళ అప్పటికప్పుడు యాకోబుని చంపేస్తే నా తండ్రి బాధపడతాడు కాబట్టి, నా తండ్రి సమీపముగా ఉన్నాయి అంటే నా తండ్రి చనిపోవడానికి సమీపముగా ఉన్నాడు, చనిపోయిన తర్వాత అప్పుడు ఏం చేద్దాం. తండ్రి దుఃఖపడడం ఇష్టం లేదు ఏశావుకి. ఇస్సాకు యాకోబు మీద కోపం పెట్టుకున్నాడు, కానీ ఇస్సాకు దుఃఖపడడం ఏశావుకి ఇష్టం లేదు. ఇస్సాకు ఏం దీవించాడు తెలుసా? నీ భూసారం ఏంటంట, నీ భూమి నివాసం భూసారం లేకుండిద్ది, ఆ పైనుండి ఆకాశం లేకయు మంచు లేకయు నుండును, నీవు నీ కత్తి చేతే బ్రతుకుతావు, నీ సహోదరునికి దాసుడు వగుతావు. దీవెనలు కాదయ్యి, శాపాలు. నీ నివాసం భూసారం లేకుండా ఉండిద్ది, ఎడారిలాగా అయిపోద్ది, నీకు మంచి ఉండదు, నీకు ఏం ఉండదు, నీకు నీళ్ళు ఉండవు, నీకు అది ఉండదు, నువ్వు కత్తి వారిని పడి తిరుగుతూ ఉంటావు. ఇవన్నీ చెప్తా ఉంటే దీవించమన్నానయ్యా, శపించమల్లా అని అన్నాడా ఏశావు? అనలేదు. ఇలాంటి బిడ్డలు సంఘంలో ఉంటే తండ్రికి సంతోషం. ఇలాంటి బిడ్డలు ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకు సంతోషం. తండ్రి ఏం చేసినా కుమారుడి మీద ప్రేమతో చేస్తాడు. ఏశావును దీవించిన, యాకోబుని దీవించిన, ఇస్సాకు ప్రేమతో దీవించాడు. ఏశావు అంతగా ఏడుస్తుంటే ఇలా ఉంటుందని చెప్పిన తర్వాత లాస్ట్లో మాట అన్నాడు. ఏమన్నాడంటే, నీ మెడ మీద నుండి అతని కాడి విడిచివేయదువు అని. అతనికి మొదట అన్ని దుఃఖములో ఉన్న ఒక దినం వస్తుంది, ఆ దినమున నీ మెడ మీద నుంచి అతని కాడి విడిచివేయబడుతుంది. తండ్రి ప్రేమను అర్థం చేసుకుంటే, తండ్రి దీవించాడా, తండ్రి శిక్షించాడా, తండ్రి ప్రేమిస్తున్నాడా, తండ్రి ఆశలేంటి, తండ్రి ఆలోచనలు ఏంటి అర్థమవుతాయి. నీ దేవుడిని నువ్వు ప్రేమిస్తే, దేవుడు చిన్న సమస్య ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చాడో నీకు అర్థమైద్ది. దేవుడు చిన్న రోగం పెట్టినప్పుడు ఎందుకు ఇచ్చాడో నీకు అర్థమవుతుంది. దేవుడు చిన్న కష్టం ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చాడో నీకు అర్థమైద్ది. దేవుడు వేరే వాళ్ళని దీవిస్తున్నప్పుడు ఎందుకు దీవిస్తాడో నీకు అర్థమైద్ది. ఆ ప్రేమ తండ్రి మీద లేనప్పుడు ఏం చేస్తున్నాడో నీకు అర్థం కాదు, ఎందుకంటే మీ మీద రిలేషన్ లేదు. ఆ రిలేషన్ కనుక తండ్రికి బిడ్డలకి మధ్య ఉంటే, దేవుడికి మనకి మధ్య ఉంటే, దైవజనుడికి మనకి మధ్య ఉంటే, ఇంట్లో మన తల్లిదండ్రులకి మనకి మధ్య ఉంటే, వాళ్ళు తిట్టినా, వాళ్ళు కొట్టినా, వాళ్ళు శిక్షించినా, వాళ్ళు మన కొరకు ఒక మాట అన్నా, మన మీద మాట అన్నా, మనకి పనిష్మెంట్ ఇచ్చినా, ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు తిడుతున్నారు, ఎందుకు అంటున్నారు అర్థమవుతుంది. ఈరోజు అర్థం చేసుకోకుండా తిరుగుబాటు చేసే బ్రతుకుల్లో జీవిస్తున్నాం. కానీ ఏశావు తండ్రి మీద కానీ, తల్లి అయిన రెబ్కా మీద కానీ తిరుగుబాటు చేయలేదు. తెలుసు, రెబ్కా హెల్ప్ చేసింది ఎవరికి? యాకోబు. కానీ తల్లి హెల్ప్ చేసింది యాకోబు. కానీ యాకోబు అందుకనే మోసం చేయగలిగాడని ఏశావుకు అర్థమై ఉంటుంది, తెలుసు. కానీ ఎప్పుడూ తల్లిదండ్రుల్ని దూషించలా, తప్పుగా మాట్లాడలా, తిరస్కరించలా, వ్యతిరేకంగా తిరగల. దీవిస్తానని చెప్పి నీకు సారం లేకుండా ఉండిద్ది, నీకు మంచి లేదు అన్నా సరే
తండ్రి చెప్పిన మాటలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యాకోబుని చంపాలన్నంత కోపం వచ్చినా సరే తండ్రి దుఃఖపడడం ఇష్టం లేక తండ్రి వెళ్ళిపోయిన తర్వాత చూసుకుందాం అనుకున్నాడు. క్షణమాత్రం కోపం అది. ఏశావు ఎంత ఆశా నిగ్రహము, ఎంత సహనం గలవాడంటే వెంటనే యాకోబుని చంపేయగలడు. కయ్యూను హేబేలు ఉన్నారు. హేబేలు అర్పణ లక్ష్య పెట్టగానే కయ్యూను ఏం చేశాడు? తర్వాత చూసుకుందాంలే అన్నాడా? వెంటనే వెళ్ళాడు, పొలంలోకి వెళ్ళాడు, హేబేలుతో మాట గొడవ పడ్డాడు. ఏం చేశాడు? చంపేశాడు, కప్పెట్టేశాడు, వచ్చాడు. ఏశావు కూడా యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు యాకోబు తన కన్నులెత్తి ఏశావును అతనితో 400 మంది మనుషులు వచ్చి చుండిరి. 33 అధ్యాయం. అప్పుడు అతడు తన పిల్లలు అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఏశావు ఎక్కడంటే 4వ వచనం. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన్న పరిగెత్తి అతుగులించుకొని అతని మెడ మీద పడి కన్నీరు విడిచిరి. ఏశావు కళ్ళెత్తి ఆ స్త్రీలని, తర్వాత మీరు అంతా చదువుకోండి, ఎందుకు అందరిని పంపించో, ఎందుకు అన్ని పంపించో అన్నీ అడిగి ఏశావు అంటాడు తెలుసా. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీవే ఉంచుకొనుమని చెప్పాను. ఇంకా అంత మనకు అనవసరం, తర్వాత ఇంకా చాలా ఉంది. దాన్ని దాసుడిని కటాక్షం ఉంచడానికి అన్నీ తీసుకో అన్నీ చెప్తాడు. కోపం సహోదరు యాకోబుకి గుర్తుంది ఏశావు చంపేస్తాడని. యాకోబు మనసులో పెట్టేసుకుని గడగడ వణుకుచూ పరివారాలు మొత్తం అంతా కూడా విభజించి ముందు ఇల్లు వెళ్ళండి, ముందు వాళ్ళు వెళ్ళండి, ముందు ఇల్లు వెళ్ళండి అని మొత్తం రకరకాలుగా పంపించి ఒంటరిగా మిగిలిపోయి రాత్రంతా పోరాడతాడు. ఎందుకంటే ప్రాణ భయం, ఎక్కడ అన్నొచ్చి చంపేస్తాడని. కానీ అన్న, తండ్రిని ప్రేమించిన అన్న సహోదరుని కూడా ప్రేమించాడు. హల్లెలూయా. కోపం వచ్చి ఉంటుంది చేసిన పనిని బట్టి, కానీ సహోదరుని చూచినప్పుడు పరిగెత్తుకుంటా వెళ్ళి కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు, క్షమించేశాడు. ఎందుకు మరి ఏశావుని భ్రష్టుడిగా ముద్రించిందో నాకు తెలీదు, కానీ తెలుసా, స్టోరీ తెలుసు, కానీ అలా లోకంలోకి వెళ్ళిపోయిందో కానీ తండ్రిని ప్రేమించాడు, సహోదరుని క్షమించాడు, సహోదరుని ప్రేమించాడు. తండ్రి నీకు సారం లేని నివాసం సారం లేకుండా ఉండిద్ది అన్నా సరే ఏశావు యాకోబుకి వచ్చి చెప్తున్నాడు, నాకు కావలసినంత నా దగ్గర ఉంది. హల్లెలూయా. తల్లిదండ్రులను ప్రేమించిన వాడు ఆశీర్వదించబడతాడనడానికి ఏశావే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. హల్లెలూయా. తండ్రి క్షపించిన, భ్రష్టుడైపోయినా, ఈ జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న, తల్లిదండ్రులను వ్యతిరేకంగా ఉండకుండా తల్లిదండ్రులను ప్రేమిస్తూ, తల్లిదండ్రుల మాట వింటూ, తండ్రి మాట జవదాటకుండా తండ్రిని సంతోషపెట్టాలని, తండ్రి ఏమడిగినా చేయాలని తండ్రికి విధేయత చూపించిన ఏశావు చెప్తున్నాడు కదా, నా దగ్గర కావాల్సినంత నా దగ్గర ఉంది. నువ్వు నిజంగా తండ్రిని ప్రేమిస్తే,
నిజంగా దేవుడిని ప్రేమిస్తే, నిజంగా దేవునికి విధేయత చూపిస్తే ఎంతగా ఇచ్చేస్తాడో తెలుసా దేవుడు? యేసు అనే నామము భూలోకంలో ఉన్న నామముల కన్నా పైనామం ఎందుకు అయింది అంటే, యేసయ్య తండ్రి అయిన యెహోవా దేవునికి సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. అందుకే ఉన్న నామములన్నిటిలో కల్లా భూమి మీద కానీ, ఆకాశం అందే కానీ, భూమి లోకంలో పాతాళం అందే కానీ, ఎక్కడైనా అన్ని నామముల కన్నా పై నామమైన యేసు నామము ఆయనకి అనుగ్రహించబడింది. ఫిలిప్పీ గ్రంథంలోనే అక్కడ ఉండిద్ది. తల్లిదండ్రులకు విధేయత చూపిస్తే హెచ్చింపబడతాం. లేదు, నా జీవితం నాది, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా, ఇది నా లైఫ్, నువ్వెవరు నాకు చెప్పడానికి, నువ్వెవరు నాకు ఇది చేయడానికి అని చెప్పి మనసులో కష్టాలు పెట్టేసుకుని ఏమండి వద్దులేండి, మనకు టైం అయిపోయింది. ఏంటిది, నువ్వెవరు నాకు చెప్పడానికి, నా లైఫ్ నాది, నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా అనుకును, లేకపోతే ఏ అడవికి ఏం వెళ్తాంలే, మందలో నుంచి 2 పిల్లలు తీసుకొచ్చేద్దామని మోసం చేయాలనుకుంటేను, ఇలా అనుకుంటే యాకోబు పడినట్టు ఊడిగం చేయాలి, యాకోబు పడినట్టు కష్టాలు బాలవ్వాలేమో తెలియదు, కానీ ఏశావు కష్టాలు బాలేనట్టు లేదు. తండ్రి క్షపించిన దాన్ని కూడా, తండ్రి ఇచ్చిన దాన్ని కూడా ఆయన ప్రేమతో స్వీకరించాడు. ఏశావు ఆశీర్వదించబడిన వాడయ్యాడు. ఏ తండ్రి ఒక మాట అన్న దాన్ని తండ్రి మీద వ్యతిరేకంగా తిరగకుండా, తండ్రిని ఏమీ అనకుండా దుఃఖాక్రాంతుడై ఏడ్చాడు, కానీ తండ్రి మీద కోప్పడలేదు. తల్లి సహోదరుడికి సహాయం చేసిందని తెలిసినా కూడా తల్లి మీద ఒక మాట అనలేదు, ఒక మాట వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఒక మాట చెప్పుకోలేదు. ఈరోజు ఎలా ఉండిద్దంటే పరిస్థితులు, ఏదన్నా దైవజనుడు చేయకపోయినా, ఇంట్లో తల్లిదండ్రులు చేయకపోయినా, బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా నాన్న అలాగా, మా దైవజనుడిలాగా, మా దేవుడు ఏదో వాళ్ళందరినీ కాపాడతాడు, వీళ్ళందరూ మాకేమి ఇవ్వడు, ఏం చేయడు అని చెప్పుకుంటున్నాం, కానీ విధేయత చూపించని స్థితిలో ఉంటున్నాం. ఈ ఫాదర్స్ డే రోజున మీ ఒక మంచి మాట చెప్తా. ఫాదర్ అని ఎవరినైతే అనుకుంటున్నారో, నా ఆత్మీయ తండ్రి అని ఎవరినైతే చెప్పుకుంటున్నారో, మా తండ్రి, మా డాడీ అని ఎవరినైతే చెప్పుకుంటున్నారో, పరలోకముందున్న మా తండ్రి అని ఎవరినైతే చెప్పుకుంటున్నారో, కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాల్లో కొన్నిసార్లు నచ్చకపోయినా విధేయత చూపించడం నేర్చుకోండి. యేసు ప్రభు సిలువ వేయబడ్డానికి గెత్సెమనే తోటలో, వేయబడక ముందు గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. ఏం చేశాడో తెలుసా? తండ్రి నీకు ఇష్టమైతే ఏ గిన్నె, కొరడాలతో కొట్టబడ్డం, వీపు తున్నబడ్డం, సిలువ వేయబడ్డం, రక్తం కార్చడం, మరణించడం, లోక పాపములన్నీ మీద వేసుకోవడం. యేసు ప్రభు కమాన్ వేసేయండి, వచ్చేసా, నేను రక్షించడానికి వచ్చేసా, మీరందరూ నన్ను కొట్టేయండి, ఉమ్మేసేయండి, టైం వచ్చింది కదా ఇంకా సిలువే అనుకోలా. ఇది తీసేస్తే బాగుండు అనుకున్నాడు. ఇష్టంగా చేసేద్దామని అనిపించకపోవచ్చు. ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు విరుస్తున్నాడు, తండ్రి నీ చికిష్టమైతే నా యొద్ద నుండి తీసేయ్యా అని వెంటనే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అయినను నీ చిత్తమే, నా ఇష్టాలు కాదయ్యా, నాకేది ఇష్టమో కాదయ్యా, నాకేం కావాలో కాదయ్యా, నీకేం కావాలో అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. హల్లెలూయా. ఈ మనస్సు మీకుంటే దేవుని పట్ల ఎంతసేపు నాకు ఇది కావాలి, అది కాదు, నీకేం కావాలో కాదు, ఆయనకి ఏం కావాలో అన్న మనస్సు నీకుంటే, ఇస్సాకుకి ఏం కావాలన్న మనస్సు ఏశావు కలిగి ఉన్నాడు. ఇస్సాకు చెప్పిన దాన్ని ఇష్టమున్నా లేకపోయినా, ఇస్సాకు తప్పు చేసినా, ఇస్సాకు తెలియక వేరే రెండో వాడికి ఇచ్చేసిన, ఇస్సాకు దగ్గరే ఉన్నాడు, కన్నీరు విడిచాడు. నన్ను కూడా ఒక్క దీవెనైనా దీవించే, ఒక్కటి కూడా నీ దగ్గర లేదా అని బ్రతిమాలుకున్నాడు. ఇలాంటి మనస్సు గనక ఏశావుకున్న మనస్సు మీకు కూడా మీ తల్లిదండ్రుల పట్ల, నీ దైవజనుల పట్ల, నీ దేవుడి పట్ల ఉంటే, ఒక దినమున నువ్వు చెప్తావు కదా, నాకు కావాల్సినంత నా దగ్గర ఉన్నది అని. హల్లెలూయా. కష్టంగా అనిపించవచ్చు, నచ్చకపోవచ్చు, బాధ కలగొచ్చు, కానీ విధేయత చూపించడం మాత్రం మానలేదు ఏశావు. మీకు కష్టం కలగొచ్చు, మీకు బాధ కలగొచ్చు, తల్లిదండ్రులు అన్న మాట బాధ కలగొచ్చు, నీ దైవజనుడు అన్న మాట బాధ కలగొచ్చు, దైవజనుడు మా చేసిన పని నచ్చకపోవచ్చు, కానీ ఎంతైనా తండ్రి, మనము బిడలం.
తండ్రికి అనే మాట హక్కు ఉంటుంది, తండ్రికి శిక్షించే హక్కు ఉంటుంది, తండ్రికి కొట్టే హక్కు ఉంటుంది. తండ్రికి నాశనం అయిపోతారు అని అంటాడు కోపంలో. ఏది అన్నా ప్రేమ వల్లే అంటాడు. ఇస్సాకును సారం లేకుండా, నీ నివాసం సారం లేకుండా ఉంటుంది అన్నాడు ఏశావుతో. కోపంతో అన్నాడా? ప్రేమతోనే అన్నాడు. ఆ ప్రేమ తల్లిదండ్రులకు తెలిసిన రీతిగా బిడ్డలు కూడా తెలుసుకోండి. ఆ ప్రేమ దేవునికి తెలుసు, బిడ్డలమైన మనము తెలుసుకుంటే ఒక దినాన్న దేవుడు ఉన్నత స్థితిలో ఉంచుతాడు. సహోదరుడి మీద కోపం వచ్చింది మనిషి కాబట్టి, ఉప్పు కారం తిన్న ప్రతి వాడికి కోపం వస్తుంది. నాకు అసలు కోపమే రాదండి అని ఎవడున్నాడు, వస్తుంది. కాకపోతే కంట్రోల్ చేసుకో. ఎలా కంట్రోల్ చేసుకున్నాడు? కయ్యూనిలాగా వెంటనే వెళ్ళి చంపేసి కప్పెట్టేయకుండా, నా తండ్రి దుఃఖ దినములు సమీపంగా ఉన్నాయి, అప్పుడు చూసుకుందాంలే అని ఆగాడు. అయిపోయిందిరా, మా నాన్న వెళ్ళిపోయాడరా, ఇంకా చచ్చాడరా నా చేతిలో అని అనుకోలా. యాకోబు ఎదురవుతున్నాడు అని తెలిసి పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగులించుకుని ముద్దు పెట్టుకుని, నాకు కావాల్సినంత ఉందా, ఎద్దుకయ్యా ఇదంతా, వాళ్ళని పంపించావు, వీళ్ళని పంపించావు, ఇదెవరు వాళ్ళెవరు అన్నీ నువ్వు తీసుకెళ్ళు. అప్పటికి బతిమలాడుతుంటే, సర్లే నీ ఆశ నేను ఎందుకు కాదనాలి, నీ గురించి నీకు ఎంత ప్రేమ చూపిస్తున్నావు, నేను ఎందుకు కాదనాలని యాకోబు ఇచ్చిన దాన్ని తీసుకుంటాడు. తర్వాత రాసుకుంటూ వెళ్తే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు కాదనట్లేదు. కానీ ఏశావు చూపించిన ప్రేమ గనక తల్లిదండ్రుల మీద చూపించడం నేర్చుకోండి. ఒక దినమున దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించకపోతే అప్పుడు అడగండి. వాక్యం చెప్తుంది, తల్లిదండ్రులను సన్మానించము. నేను చెప్తుంది, నువ్వు దీర్ఘాయుష్మంతుడు. నీ తల్లి చెప్పు ఉపదేశం, నీ తండ్రి చెప్పు బోధమును త్రోసివేయకము, అది నీ కంఠమునకు హారముగాను, నీ తలకు సొగసైన మాలికగాను ఉన్నత స్థాయిలో వచ్చింది. ఫాదర్స్ డే రోజు చెప్తున్నా, ఎవరు మిమ్మల్ని ఎవరు మీరు ఫాదర్ అని అనుకుంటున్నారు? చిన్నపిల్లల, పెద్దలు, ఎవరైనా సరే, ఎవరికైనా తల్లిదండ్రులు లేకుండా ఉండరు కదా అనుకుంటున్నారు. వాళ్ళు సంతోషంగా ఉండడం చూసుకోండి. సంతోషం కొరకు ఏదైనా చేయండి, మీరు దీవించబడతారు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్దామా? ఆమేన్. ఏశావు చేశాడు. ఇంటికి వెళ్ళాక ఒకసారి ఏశావు స్టోరీ అంతా చదువుకోండి. భ్రష్టుడు అనుకుని చదవద్దు, తండ్రికి విధేయత చూపించిన బిడ్డగా చదవండి. ఏశావులో కొత్త కోణం కనబడుతుంది. మీ బిడ్డలైనా ఎవరైనా సరే విధేయత చూపించినప్పుడు వాళ్ళు ఒక కొత్త కోణం కనబడుతుంది. అటువంటి విధేయత మీరు తల్లిదండ్రులకు చూపించాలని, ఏశావు ఆశీర్వదించబడినట్లు మీరు కూడా ఆశీర్వదించబడాలని, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉండకుండా, తల్లిదండ్రులను దుఃఖపరచకుండా, తల్లిదండ్రులను బాధ పెట్టకుండా, వాళ్ళకి వ్యతిరేకంగా తిరగకుండా, వాళ్ళకి విధేయత చూపిస్తూ వాళ్ళని సంతోషంగా చూసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఒక దినాన్న మీరు తప్పకుండా ఆశీర్వదించబడతారని ఆశిస్తున్నాను. దేవుడు చిన్న మాటలు తన వెనుకల్లో దీవించును గాక. ఆయన పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఒక సోదరుడు నేను దేవుని ప్రేమను గురించి మాట్లాడుకుంటున్నాం, డిస్కస్ చేసుకుంటున్నాం. నమ్ముకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడయ్యా. దేవుని ప్రేమించే మనసు మనకు కలిగి ఉండాలి. దేవుని వాక్యమును ధ్యానించే మనసు కలిగి ఉండాలి. ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సోదరుడు నా మాట ఏమిటంటే, నేను ఎప్పుడు వాక్యం చదవలేదు, ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళలేదు, అంత భగవంతుడి మీద నమ్మకం లేదు, మరి నేను ఆశీర్వదించబడ్డాను కదా, నీకన్నా ఎక్కువ? దానికి ఆన్సర్ చెప్పన్నాడు. మీరు చెప్పండి. గుడికి వెళ్ళదట, బైబిల్ చదువుకోలేదట, ప్రభు మీద అంత నమ్మకము లేదట, నాకన్నా బాగా ఆశీర్వదించబడ్డాడట. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే,
నువ్వు ప్రభు సేవ చేస్తున్నావు, ప్రభులో సాగుతున్నావు, ఆత్మల భారము కలిగి జీవిస్తున్నావు, నీకేముంది ఆశీర్వాదం? ఎందులోనూ నాకన్నా గొప్పవాడు కాదు. దీనికి ఆన్సర్ అని చెప్పగలరా ఏమ్మా? నన్ను చెప్పమంటాడు ఆన్సర్. వీళ్ళూపు వాళ్ళ అమ్మగారు వస్తూ ఉన్నారు, బకెట్తో నీళ్లు తీసుకొస్తున్నారు. నాతో మాట్లాడుతున్న సోదరులు పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర బకెట్ తీసుకుని లోపల పెట్టి వాళ్ళ అమ్మగారిని చెప్పి మళ్ళీ వచ్చి దగ్గర కూర్చున్నాడు. నాకు దొరికింది ఆన్సర్ అన్నాను. ఏంటంటే, నీవు నాతో మాట్లాడుతున్నావు, మీ అమ్మగారు బకెట్ నీళ్లు తీసుకుని లోపలికి వెళుతుంది బావి దగ్గర నుంచి, నువ్వు పరిగెట్టుకుని వెళ్ళావు అంటే నీ తల్లి కష్టపడదు, నీకు ఇష్టం లేదు. నీ తల్లి అంటే నీకు ఎంత ప్రేమో అర్థమైంది. ఏశావు కూడా తండ్రి అంటే చాలా ప్రేమ. సోదరుడు చెప్పినట్లు మందలోంచి ఒక మేకపిల్ల తీసుకొచ్చి తెచ్చేసాను డాడీ అనొచ్చు. అడవికి వెళ్ళి వేటాడి వండి తీసుకుని పెట్టాడు. రెండవదిగా జీవనంతా తమ్ముడు తీసుకెళ్ళిపోయాడని దాన్ని బట్టి ఎలుగెత్తి చెప్పండి ఏడ్చాడు. అంతేకాదు, తండ్రి చివరి దశలో ఉన్నాడు కనుక ఏదన్నా తమ్ముడితో నేను గొడవ పడితే బాధపడతాడేమో అని ఏం చేశాడు, పోస్ట్ పోన్ చేసుకున్నాడు. అంతేకాదు, కానాను స్త్రీలను వివాహం చేసుకున్నాను, మా తమ్ముడికి చేసుకోవద్దురా, అక్కడికి వెళ్ళమన్నాడు స్వజనుల దగ్గరికి అని చెప్పి ఇష్మాయేలు దగ్గరికి వెళ్ళి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు. అంటే అతని మనసంతా తండ్రిని దుఃఖ పెట్టకూడదు. ఏశావు అంటే భ్రష్టుడైనను వ్యభిచారి అయినను అంటే అర్థం ఏంటో తెలుసా? దుర్మార్గమైనటువంటి పనులు చేయకుండా, వ్యభిచారం అంటే దేవుని ఎడల గౌరవము లేకపోవడం అని అర్థం. అక్కడ ఎవరు ఉంటారో అలా ఉండవద్దు అని హెచ్చరిక చేశారు. కానీ ఏశావు యొక్క భాగ్యము ఎంత గొప్పదంటే, నీ తల్లి పుత్రులు నీకు లోబడతారు అన్నాడు ఇస్సాకు. అంటే ఎవరు లోబడాలి, ఎవరు సాగిలపడాలి? ఏశావు యాకోబుకు. కానీ యాకోబు నా ప్రభువా నా ప్రభువా నా ప్రభువా అని ఏశావుని అన్నాడు. సాష్టాంగ పడ్డాడు. ఎవరికి? మరి దేవుడి వాగ్దానం అలా ఉందే. దేవుని వాగ్దానములో అతడు ఏలికగా చేశాడు, సారవంతమైనదిగా చేశాడు. కానీ ఏశావు యొక్క యథార్థత, నమ్మకత్వము. ఇంకో మాట చెప్తాను, ఇప్పుడు కాదు, అమ్మ పెట్టు నాన్న పెట్టు. మా అమ్మాయి అంటే మా ఆయనకి ఇష్టమండి, మా అబ్బాయి అంటే మా ఆవిడికి ఇష్టమండి. ఇద్దరుంటే పర్లేదు, మరి ముగ్గురుంటే ఇంకొకటి సగం సగం పంచుకుంటారా? రాంగ్ స్టెప్ అక్కడే పడిపోయింది. ఇస్సాకు రిబ్కాల దగ్గరే పడిపోయింది. రిబ్కా ఎవరిని ప్రేమించింది? ప్రేమించి భర్తను మోసం చేయాలనుకుంది, పెద్ద కొడుకును మోసం చేయాలనుకుంది. అందుకని రిబ్కా చచ్చిపోతే ఏశావే చేశాడు సమాధి, కానీ యాకోబు చేయలే. కానీ ఇస్సాకు చనిపోతే యాకోబు ఏశావులు ఇద్దరూ సమాధి చేశారు. తల్లికి దూరంగా ఉన్నాడు, మళ్ళీ తల్లిని చూడలే. 20 సంవత్సరాలు అయిపోయింది, ఫినిష్. కనుక తల్లిదండ్రులను ఏం చేయాలా?
మా నాన్న మా నాన్నమ్మ మా నాన్నమ్మకి 90 ఏళ్ళు ఉంటాయి, మా నాన్నకి 65 ఎంతో ఉంటాయి. ఆ టైంలో ఇద్దరు బయట చెరువు చేరేసుకుని రాజకీయం మాట్లాడుతుండేవారు. తల్లి కొడుకులు ఇద్దరు, ఆమెకి ఏమించి 90 దగ్గర ఉంటాయి ఆమెకి. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా చక్కగా సాయంకాలం స్నానం చేసి ఇద్దరు చైర్లు వేసుకుని బయట కూర్చొని చక్కగా కబుర్లు ఆడుకుంటూ ఉండేవాళ్ళు. మా నాన్నమ్మ చిన్న కొడుకు దగ్గర లేదు, పెద్ద కూతురు దగ్గర లేదు, ఇంకో కూతురు దగ్గర లేదు. చనిపోయే వరకు కూడా ఎక్కడుంది? మా నాన్న దగ్గరే ఉంది. మా నాన్న అనేవాడు, నేను నాయనా నీ ఆశీర్వాదం నాకు తెలుసు, నానమ్మను బట్టే నీకు ఆశీర్వాదం. ఇప్పుడు సూటిగా ప్రశ్న వేస్తున్నాను, తండ్రిని తల్లిని ఎన్నడూ కూడా దుఃఖ పెట్టకూడదు. ఎవరైతే దుఃఖ పెడతారో మధ్యలో రాలిపోతారు, చివరి వరకు ఉండరు. మధ్యలో అంటే వాడు నరుని ఆయుష్ 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే అంతవరకు ఉండరు వాళ్ళు. ఒకడు మధ్యలో చచ్చిపోయాడంటే చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే వాడు తల్లిదండ్రులను దుఃఖ పెట్టినవాడు. తల్లిదండ్రులను చూడకుండా తల్లిదండ్రులను కన్నీటి పెట్టి నువ్వు సగము కాలమైనను బతకరువునుంది అంటే ఆడి ఏజ్ 35. అందుకే ఏశావు తండ్రి విషయంలో అంత బాధ్యత భారము కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ రోజుల్లోనే కుంపట్లు వేరన్నమాట. రెప్కా కుంపట వేరు, ఏశావు కుంపట వేరు. ఒరే వేటాడు పట్టుకొచ్చి అమ్మకి మంచి భోజనం తయారు అనలేకపోయాడు. అటువంటి పరిస్థితులు నేటివి ఉన్నాయి. కానీ ఏశావు నాకును కావలసినంత ఉన్నది అని ఎలా చెప్పగలిగాడంటే, శపితమైనటువంటి చదువుకొని వెళ్ళి నీ భూమి సారము లేకుండా ఉంటుంది, నిస్సారమైన జీవితం జీవిస్తావు, కత్తితో బతుకుతావు, ఎన్నో ఉన్నాయి, ఏమీ చెరగలేదు. ఎందుకంటే మన దేవుడు శపితాన్ని ఆశీర్వాదముగా మార్చేవాడు. అదే నీ తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లి సంఘాన్ని ప్రేమించాలి. తల్లి కన్నా నీ తండ్రి కన్నా సంఘమును ఎక్కువగా ప్రేమించినప్పుడు నీవు వాక్యాన్ని నెరవేర్చే వ్యక్తివి. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా రక్షక, నీ పాదాలకు వందనాలు. చక్కని మాటలు ఈ ఫాదర్స్ డే సందర్భముగా మా ప్రభువా బిడ్డ ద్వారా మీరు అందించినందుకు వందనాలు. ఇక్కడున్న యవ్వన బిడ్డలు ఎవరైనా తల్లిదండ్రులను సంతోషపెట్టకపోతే, తల్లిదండ్రులను అర్థము చేసుకోకుండా కని పెంచి పెద్ద చేసి ప్రతి అవసరత తీర్చిన తల్లిదండ్రులను దుఃఖ పెట్టకుండా తల్లిదండ్రులను సంతోషపెట్టుటలో ఉన్న ఆశీర్వాదము వారి జీవితంలో అనుభవించుటకు కృప చూపమని నీ కృపాస్థాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి అయిన బిడ్డలైన మనకు సదా తోడయుండును గాక. ఆమేన్.